పర్వాలే, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి, వర్తిస్తుంటాయి బాగానే. కొంత జనానికి అందుతుండే, కొంత జనానికి అందట్లేదు అని చెప్పని అంటున్నారు. వైసీపీ వాళ్ళకా అది అంటున్నారు కొంత జనం ఏమోను. పర్వాలేదు, ఇప్పుడు ఏదో ఆయన బాగానే మేలు చేస్తున్నాడు, ఓ రకంగా పర్వాలే. అదే మేము అనుకుంటున్నాము, అతనే రావాలా అని అనుకుంటాం అని అంటూ ఉన్నారు. ఇంకా కొద్ది అంటే ఉండేవాడు ఉండేటివి ఏదన్నా కానీ అంత పూర్తి చేయగలడు అనేది. కొన్ని స్థలాలు గిలాలు ఇట్లాంటివి ఉన్నాయి పాపం ఇంకా ఇచ్చేటివి అని అంటున్నారు. వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? వాలంటీర్లా వాళ్ళు చేతనంత వాళ్ళు చేస్తున్నారు, పర్వాలేదు, బాగానే ఉంది. సచివాలయాలు పెట్టారు కదా, ఎలా ఉంది? సచివాలయాలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, అది బాగానే ఉంది. బాగుంది, ఇప్పటికేం పర్వాలేదు. అది లేకుండా చేసినారు. ఒకటి ముసలి వాళ్ళకు పింఛన్లు బాగానే చేసినారు, పర్వాలేదు. పింఛన్లు ఎందుకంటే ముసలి వాళ్ళు పాపం పోయి ఎండకు అంతా నిలబడుకొని లైన్లో ఉంటా ఉంటారు, అది లేకోకుండా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఏదో ఆయన పాలన ఆయన మరసంగా చేసుకొని పోయింటాడు, పర్వాలేదు. అతను కూడా మళ్ళీ పేరు పెట్టేది ఏం లేదు, బాగుంది. పవన్ కళ్యాణ్కా చెప్పేదానికి లేదు. తిరుగుతున్నాడు ఆయన, స్వయం కృషి చేస్తాడు, చేయొచ్చు, దాన్ని తప్పేం లేదు. ఏదో వస్తాడు అనేది కొన్ని సీట్లు ఆయనకు రావచ్చు, తప్పేం లేదు, అన్నీ వస్తాయని. బ్రహ్మాండంగా ఉంది ఆయన చేసేది. పథకాలు గితకాలు సూపర్, అందరికి అందుతున్నాయి. ప్రతిపక్షాలు దొంగలు వాళ్ళే పింఛన్ వస్తాను సమయం. సచివాలయాలు ఎలా పనిచేస్తారు? సచివాలయాలు పర్వాలే. మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ జగనే రావాలా. ఎందుకని చంద్రబాబు కోరుకుంటున్నారు? మరి చంద్రబాబు దొంగలు అయితేనే చంద్రబాబును కోరుకుండేది, మంచోళ్ళు అయితే కోరుకోరు. ఈ సంక్షేమ పథకాలు ఇంతకుముందు రుణమాఫీ చేశాడు, రుణమాఫీ చేశాడు కదా చంద్రబాబు. ఎప్పుడు చేసినాడు? 50,000 పోయింది రుణమాఫీ. కనుమోలు కట్టినది కూడా పోయింది. 50,000 మాత్రం 50,000 పోయింది, కనుమోలు కట్టి ఉంది. 1,50,000 చేశారు కదా అప్పుడు చంద్రబాబు. 50,000కి ఎక్కువ చేయలే, 50,000 పోయింది. కనుమోళ్ళకి ఏమీ బాలే, వడ్డీ మాత్రం పోయిందంటే. అట్లే ఉంది మామూలు అప్పు 1,50,000, 1,60,000 అట్లే ఉంది, ఏమి లేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఇప్పుడు జగన్ పాలంటే బాగానే చేస్తున్నాడు, చేసేవాళ్ళు చేసినాడు, చేయని వాళ్ళు చేయలే. చేసేవాళ్ళకేమో నాకేం పర్వాలేదు, ఇంకోరికి చేయాలి కదా. అట్లా అందరికీ చేయలే, అందరికీ ఎవరు చేయలేడు. జగన్ చేయలేడు, చంద్రబాబు నాయుడు చేయలేడు. ఎట్లా చేస్తారు? ఎవరు చేయలేరు. 100 మందికి మడసగా చేయలేరు. అంత జనానికి అట్లా, అంత జనానికి ఇట్లా. జగనేమో బాగానే చేశాడు. చంద్రబాబు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా, జగన్ రావాలంటారు? జగనే రావాలని కోరుకుంటున్నాం మేము. ఏదో మాకు మేలు చేశాడు కాబట్టి, ఆయన సొమ్ము తింటున్నాం కాబట్టి మాకు రావాలనుకున్నాం. చాలా మంది చంద్రబాబే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ మోజు వాళ్ళది, ఎవరెవరి మోజు వాళ్ళది. మా మోజు మాకు. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్కే ఓటు వేసుకుంటూ వచ్చాం మేము. రాజశేఖర్ రెడ్డి కూడా దానికి వేసాం, ఇప్పుడు కూడా జగన్కే ఉన్నాం. ఇప్పుడు కూడా జగన్ మీదే ఉన్నాం మేము. చేసిన వాళ్ళు చేశారు, చేయని వాళ్ళు ఇది చేస్తున్నారు, చేసిన వాళ్ళు చేశారు. పథకాలు బాగానే ఇచ్చినాడు, బాగానే వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. మాకేమో వస్తున్నాయి, పింఛన్లు అవన్నీ వస్తున్నాయి. ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటింటికి వీళ్ళు వాలంటీర్లు వచ్చి ఇంటికాడ బాగానే ఉంది. 6 గంటలకే వచ్చి ఇస్తారు. ఇంతకుముందు బేకార్, వేస్ట్. ఇప్పుడే మేలు, ఏం లేదు. అప్పుడు ఏం చేసినారు? ఏం లేదు. అప్పుడు ఇప్పుడే ఏం చేసినా ఇప్పుడే చేస్తాను. అన్నీ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి 2024 వచ్చేదే వైసీపీనాయా.
వచ్చేదే వైసీపీ. చంద్రబాబు అంటారు నాదే అధికారం అవన్నీ బేకార్. తెలుస్తాను తెలుస్తాడు అంటారు. ఏది తెలిసేది అంతేనా? జనకాలం బాగుంది, పథకాలు బాగానే ఉన్నాయి, అందుతున్నాయి. అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి వైసీపీ వాళ్ళకి అందట్లేదు అని. ఎవరు అంటున్నారు, ఊరికే తిని అందలేదంటారు. అంతేనా? అంతే. మరి ఈ పథకాలని వేస్ట్ అంటున్నారు మరి వాళ్ళు. ఏమేమిలే, బాగుంది సాటికి బాగా ప్రశాంతంగా హ్యాపీగా వచ్చిన తినుకుంటూ ఉన్నారు. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు కానీ పని బాగా చేస్తున్నారు, కొంతలక్క బాగానే చేస్తున్నారు, భయంగా చేసుకుంటారు. వాలంటీర్లుగా వాళ్ళు తప్పు చేయలే, ఇంటింటికి ఇస్తున్నారు, పింఛనీలు ఇస్తున్నారు, సచివాలయాలు పెట్టారు కదా మీకు? పెట్టినారు. బాగానే మా ఊర్లేమో బాగానే ఉన్నాయి, గంటాపురంలో బాగానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఎలా చేశారంటారు? టీడీపీ ఆ ప్రభుత్వంలో వాళ్ళు బాగా చేసినారు, ఈ ప్రభుత్వంలో ఇల్లు చేస్తున్నారు అంతే. వాళ్ళని ఎత్తేసేది వీళ్ళని ఎత్తేసేది లేదు. ఎవరు రావాలంటారు? మళ్ళీ ఎవరు వస్తారు ఎవరు లేదో మంచాలను బట్టి పార్టీలను బట్టి వస్తారు అంతే. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, పైన ఇందిరాగాంధీ వస్తే బాగుంటుంది, పైన రాజీవ్ గాంధీ వస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. పాలు ఎవరు వాళ్ళంత కొత్త వాళ్ళు, ఇందిరాగాంధీ వాళ్ళ ప్రభుత్వం ఎవరు మా వాళ్ళకి ఎవరు చూసినా మనం అట్లా కాదు. ఏం మాటలు పోయా ఎవరిదా కాదు మరి. చంద్రబాబు నాయుడు అందరికి మాపీలనే ఎవరికి చేసా చెప్పు. ఎవరు వచ్చినా ప్రభుత్వం మారితే బాగానే ఉంటుంది. సంక్షేమ పథకాలన్నీ బాగుండాయి, ప్రతి ఒక్క పథకం మాకు అందుతుంది, మేము తీసుకుంటాము, ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి అది పర్వాలేదు అంటున్నాం. ఇంత మామూలే ఆరోపించేది కాదు. ఒకడు బతుకుతా అంటే ఒకడు ఓర్పు లేదన్నట్లా పెద్దలు కూడా అన్నారు ఆ కాలంలో. ఒకడు బతుకుతా అంటే ఒకటి దొక్కేళ్ళా అని అట్లా. అదే ఇంతకుముందు ఎలా ఉండేది చంద్రబాబు? ఇంతకుముందు ఏంది లేదు, వచ్చే పథకాలు ఎట్లా అంటే పేదలకి వరకు ఎట్లెట్లో అయిపోయినాయి అప్పుడంతా. ఇప్పుడైతే మాకు పర్వాలేదు, డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి కదా? డైరెక్ట్ అకౌంట్లోకి పడుతున్నాయి. ఎలా ఉంది అకౌంట్లో పడడం వల్ల? అకౌంట్లో పడి డబ్బులు నాకు ఇండ్లు వచ్చింది, ఇండ్లు శాంక్షన్ అయిపోయింది, మొన్న 70,000 డబ్బులు పడింది. ఇంకా సిమెంట్ 100 మూటలు ఇస్తారు. ఇచ్చారా? ఇస్తున్నారు, ఇచ్చేసినారు. మరి ప్రతిపక్షాలు అంటున్నాయి ఏమి ఇవ్వట్లేదు, ఇల్లు కట్టట్లేదు, పేదలకి ఇవ్వట్లేదు, వాళ్ళే దోచుకొని తింటున్నారు అని అంటున్నాను. మామూలేనా, నేను ఇంతకుముందు చెప్పింది కదా, ఒకరు బతుకుతా అంటే ఒకరు ఓర్పు లేదు అట్లా. అంటే రాష్ట్రం బాగుపడాలంటే నేనే రావాలి అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు, ఏమంటారు? ఏమో మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం. జగనే రావాలని అంటే ఇవన్నీ మంచి పనులు అంటే మీకు పథకాలు వస్తాయని జగన్ రావాలంటారా? లేకపోతే పథకాలు కాదు, అతను ఉంటే ఒక నమ్మకం అన్నమాట. బాగా చేస్తారు. ఒకవేళ టీడీపీ జనసేన అట్లా కలిసి పోటీ చేస్తే వైసీపీ నష్టం లేదా? వైసీపీకి ఏం నష్టం ఉండదు, ఇంకా 4 పార్టీలు గెలుచుకోము, వైసీపీ నష్టం ఏమి ఉండదు. బాగానే ఉంది ఇప్పటికేమో, ఇబ్బంది పథకాలు అన్నీ వస్తున్నాయి. పింఛన్లు కూడా పింఛన్లు అక్కడ కూడా బాగా వస్తున్నాయి, ఇబ్బంది. వాలంటీర్లు కూడా బాగా శ్రద్ధగా చేస్తున్నారు, ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఇది మేలంటారా పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల? చాలా మేలు పోయినప్పుడు చాలా సచివాలయం కూడా బాగా పరిపట్టిగా పనిచేస్తే పనులేం బాగానే జరుగుతున్నాయి. పోతే ఇబ్బంది ఏం పెట్టడం. రైతులకి ఇక్కడ ఏంటి బాగానే ఉంది, రైతులకు కూడా బాగా బాగుంది. జగన్ గారు వచ్చాక వచ్చినాక బాగా అందరూ బీదలు కూడా బాగా పడుతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు అయితే కొంతమందికి ఎగసట్లు ఉన్నాయి, కొంతమందికి చందకం ఉంటున్నాయి గవర్నమెంట్ది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పింఛన్ లెక్కలు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇలాంటి బాగానే వస్తున్నాయి. ఇక్కడ సబ్సిడీలు వస్తున్నాయి, లెక్కలు కూడా పర్ఫెక్ట్గా బాగా నెలకు ఇస్తారు, తెలుస్తున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు రుణమాఫీ చేశారా మీకు? ఏంటి రుణమాఫీ? రుణమాఫీ అన్నాడు కానీ అన్నీ చేయలేదే, కొద్దిగా చేసినాడు. అందువల్ల వ్యతిరేకత అంటారా? కొద్దిగా చేసినాడు.